ముందుగా మనం స్మాల్ సైజ్ ఉన్న మిల్ మేకర్ని తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా హాట్ వాటర్ చేసుకొని పెట్టుకుందాము. 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక దింపేసుకుందాము. తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి టమాటాలు కట్ చేసుకొని క్యూరీ చేసుకుందాము. ఇలాంతా ఫైన్గా క్యూరీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిల్ మేకర్ చల్లారిన తర్వాత ఇలాంతా వాటర్ పిండేసుకొని ఒక కప్లోకి వేసుకుందాము. అలాగే ఇప్పుడు మనం కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు కూడా తీసుకొని ఇలా ఉడికించుకొని పెట్టుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను ఒక కప్లోకి తీసుకుందాము. తర్వాత కడాయి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, పసుపు, సాల్ట్ తగినంత ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఆనియన్ ఎర్రబడ్డాక కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. ఆ తర్వాత మిల్ మేకర్ అంతా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో క్యూరీ వేసి ఇలా అంతా కలిపి పెట్టుకోవాలండి. పచ్చి వాసన పోతుంది. అంతా కలిపి పెట్టుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ తగినంత, ధనియా పొడి, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ వేసాక బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత మరి మెత్తగా ఉడికించుకుంటే బాగుండు. ఇప్పుడు వాటర్ కాస్త దగ్గర పడ్డ తర్వాత మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాము. ఓకే అండి, చూసారుగా ఎంతో టేస్ట్గా ఉండే మిల్ మేకర్ కాలీఫ్లవర్ కర్రీ రెడీ.